Hi friends, welcome back to Bhavita Bata channel. Hi friends, good morning. Good morning. Very good morning, Jai Shri Ram. ఏం పుతున్నావేంటి? లెమన్ రైస్ చేస్తున్నావా? సో నిన్న నైట్ వండిన అన్నమా ఎవరు తినలే కదా. ఓకే తేజు గుడ్ మార్నింగ్. ఇది బ్రష్ అయ్యి ఫాస్ట్గా వాటర్ కూడా కాగినట్టుంది. అన్నీ నడు బ్రష్ అయ్యి నడు. మా వానికి స్నాక్స్ ఏం పెట్టుకోండి చూడండి, క్యారెట్, పిస్తాలు, ఇంకేంటిదిరా కిస్మిస్, 3 ఐటమ్స్ పెట్టుకోండి స్నాక్స్కి. బెడ్షీట్లు తొక్కుతున్నాం ఉతకనీకి రావట్లేదు, మస్తు బరువు ఉన్నాయి కడితే. అందులోటి ఇవి వాషింగ్ మిషన్లో పడతలేవు, వాషింగ్ మిషన్లు పడతలేవని ఇంకా ఈ విధంగా దొక్కుతున్నాం. ఇక ఇల్లు మస్తు వెళ్తుంది. ఇది వాడతాము, ఇది వాడము, దీంట్లో ఏం లేదు. అయితే మరి గలీజ్గా వెళ్తుంది ఇంట్లో. అమ్మ ఇది లేపాలంటే లేపలేకపోతున్నాం. మస్తు బరువు తడిసినాక మస్తు బరువు పడుద్దాం. ఎట్లా ఫ్రెష్ సబ్బు పెడదామా? ఇది కొంచెం ఇట్లా ఇటు కడగా వాటర్ పోయి ఇటు కూడా బండల మీద పెద్ద మోటార్ కింద పరిచి ఇట్లా సబ్బుకి ఇట్లా పెడతాం. ఇక పెద్ద మోటార్ ఇచ్చిన ఈ బండలు నీట్గా చేసినాక ఇది మొత్తం ఇట్లా ఎవరు తెలియదు ఇంకా గలీజ్గా. నందివర్ధన్ చెట్టు గుబురుగా అయింది, చెట్టు మస్తు గుబురుగా అయింది. అట్నే మల్లెపూల చెట్టు కూడా కట్ చేసింది. ఎండ కొడుతుంది కదా, మల్లెపూలు వస్తాయేమో అని అది కూడా కట్ చేసింది. కరపాకు చెట్టు కూడా మస్తు వచ్చింది, కరపాకు చెట్టు బాగా వచ్చింది. కరపాకు చెట్టు పిలకలు వస్తున్నాయా? ఓకే, మల్లె చెట్టు కూడా వస్తున్నాయా? కరపాకు అయితే మస్తు అయింది, మస్తు స్మెల్ వస్తుంది. ఏ తెంపి కర్రీలు వేసుకుంటాం, ఒక్కొక్క రెక్కలు దింపుకొని అవసరం అలా దింపుకొని వేసుకుంటాం అన్నమాట, అంతే. కరోనా ఓకే, ఇది పరుద్దాం. ఇక బండాల మీద పరిచి ఇట్లా సబ్బు పెడతా అంట మావిడ. ఇట్లా పరిచినాం, ఇక సబ్బు పెడతాం మావిడ అనేసి. సబ్బు పెట్టుకొని ఇట్లా ఇది బంద్ చేస్తాం మోటారు, మళ్ళీ అయిపోయినాక వేసుకుందాం. మళ్ళీ ఉడికి తొందరగా పోతుంది. జాడీయాలంటే ఇబ్బంది, జాడీయడం చాలా ఇబ్బంది. ఇది ఎందుకంటే లేవదు అస్సలు, ఒక వంగే లేవదు. ఇక ఎవరో కొన్నది. ఇలా ఉతుకుతారా మెరిగిన? ఎక్కడన్నా చూసిర్రా ఇంత వింతగా ఉతుకుతుండు మా ఆయన. ఇట్లా ఉతుకుతానే మరి పోతాయి మురికి. ఈ చేతులతో ఉతకాలంటే ఏడుపుతాం, మిషన్లోనే పట్టదు. ఈసారి బెడ్షీట్ పట్టడానికే పెద్ద మిషన్ కొనాలి. ఇక బయట డ్రై క్లీనింగ్ ఉంటాయి, పెద్ద పెద్ద మిషన్లు ఉంటాయి, వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకు 300-400 ఎందుకు ఇచ్చేది? డబ్బులు తీసుకుంటారు. ఎంత పెద్ద బెడ్షీట్ ఉతుకా అంటే రెండు బెడ్షీట్లకు కలిపి ఎంత లేదన్నా వాడు 800 తీసుకుంటాడా? కొత్త బెడ్షీట్లు వస్తాయి. ఈసారి ఆ మిషన్ ఖరాబ్ అయిందనుకో. ఓకే, వాటర్ కొట్టేసి వాటర్ కొట్టినాక మళ్ళీ ఇంకోసారి తొక్కుతా. సరే, ఎప్పుడు సబ్బు పెట్టి తొక్కినాం, మళ్ళీ మళ్ళీ పైప్ పెట్టి వాటర్ కొట్టుకుంటాం. మళ్ళీ కొట్టి మళ్ళీ పిండాలి, మళ్ళీ తొక్కాలి కొంచెం. మళ్ళీ కొంచెం తొక్కినాక మళ్ళీ వాటర్ పెడదాం, మురికంతా పోతుంది, తెల్లగా అవుతుంది. మురికి వస్తుంది కాదు, చాలా వస్తుంది అట్లా కూడా. తొక్కనా ఇంత తొక్క ఆరైతే ఆరేసినాం. ఇక మా ఆవిడ కంఫర్ట్ వేసి ఇట్లా జల్లుతుందంట, చల్లి లైట్గా వాటర్ కొడతాం. మళ్ళీ
కారిపోతున్నాయి వాటర్ అయితే ఇప్పుడే. వేస్తున్నావు కంఫర్ట్? బకెట్లు వేస్తావా? ఓకే, కంఫర్ట్ వేసి కడుక్కుంటాం ఇక. అదే మురికి మస్తుంది. ఇది కింద బెడ్ మీద వేసేది కదా, చాలా మురికి ఉంది దీనికి. ఇట్లా సాంపిజాలు నాడు జల్లు వేసి అయిపోతుంది. రైట్, ఓకే, అట్లా జల్లేసి. ఓకే, అట్లా జల్లేసిన అనుకో వెళ్ళిద్దాం. దాన్ని ఏడు జాడిస్తుంది. దానికి కావాలంటే పెద్ద టబ్ కావాలి, మళ్ళీ డ్రమ్ కావాలి ఇక. ఓకేలే అట్లా, ఓకేలే. చాలా పోతున్నాం, చాలా పోయింది లేపడు. ఓకే, దాన్ని కూడా అట్నే చేద్దాం. ఈ బెడ్షీట్ గొడవ మీద ఆరేసి ఇట్లా కంఫర్ట్ జల్లేద్దాం, అయిపోతుంది. ఇట్లా కంఫర్ట్ జల్లేసినాకో స్మెల్ వస్తుంది మంచిగా. అటు మూలకి వెళ్ళలే, ఇటు మూలకి, ఇటు. ఓకే, బెడ్షీట్ అయితే ఫినిష్ అయిపోయింది. సక్సెస్ఫుల్గా ఆరేసి ఉతికినాం. ఓకే, ఇట్లా వాటర్ కొట్టుకుంటున్నాం ఇక. అది మొయ్యలేక ఇట్లా ఆరేసుకొని వాటర్ కొట్టుకుంటున్నాం. పోయింది కదా, పోయింది. ఓకే, బెటర్. ఇంకా వాడొద్దమ్మా దీన్ని, ఇంకా మడత పెట్టి పైన పెట్టు. మళ్ళీ చలికాలం వచ్చినప్పుడు వేసుకుందామని. అందుకైతే అయినా ఇప్పుడు ఎండాకాలం పెద్దగా అవసరం ఉండదు ఇక. ఫ్రెండ్స్, ఇటు కూడా ఉతికేసినాం. గొడవ మీద ఆరేసినట్టు కూడా సరిపోయింది. 2 ఉతికేసరికి 2 రోజులు పడతాయి ఇక. ఆరాలంటే 2 రోజుల దాకా పడతాయి ఇక. ఫ్రెండ్స్, ఇక బయటికి వెళ్ళి ఇవి కొనుక్కొచ్చుకున్నాం. మామిడి కొనుక్కొచ్చుకున్నది. మామిడి సెలెక్ట్ చేసింది కొన్ని ఇలా. ఓకే, ఇదెందుకే? ఇదేం తెలియదా? నేను అమ్మ ఇది ఉక్కనే పడింది అట్టుంది. ఇది దేనికో ఉక్కనే పడ్డట్టుంది అలా. ఓకే, ఇంకా వచ్చేసి నెయిల్ కటర్ ఒకటి తెచ్చుకున్నాం. నెయిల్స్ పెరగడానికి నెయిల్ కటర్ దొరుకుతుంది. పిల్లలు ఆడే ఇడబడేసారు. ఇంకోటి వచ్చేసి కత్తెర తెచ్చుకున్నాం. పూలు గిట్లా కట్ చేయడానికి. అది కట్ కావట్లే అని. ఇవేమో సారీ పిన్స్ కొనుక్కుంది ఇక మావిడ. ఒక 2 సారీ పిన్నులు. ఒకటి ఇదేమో జుట్టుకు, అనిగాని జుట్టుకు. ఇది అనిగాని జుట్టుకి. ఇంకోటి ఇదేంటి, ఇది దేనికి? ఇది దేనికి పెడతారో తెలియదు నాకు. ఇది కూడా హెయిర్కేనా? ఓకే, ఇది కూడా హెయిర్కే అంట. ఇట్లా పెడతారా హెయిర్కి? ఓకే, ఇది కూడా అన్నిగానికేనా? ఇది కూడా ఓకే, ఇది కూడా అన్నిగానికే. ఓకే, ఇంకొచ్చేసి కవర్లా ఉన్నాయి. ఒక 2 షర్ట్లు తీసుకున్నాం తేజుకు. గ్రీన్ ఒకటి, థిక్ గ్రీన్ ఒకటి, మెరూన్ ఒకటి. ఇది వచ్చేసి 300 పడింది. తక్కువ ఉందని తీసుకున్నాము. 300 పడింది. పాయింట్ ఏమో ఎక్కువ ఉన్నాయి కాస్ట్. ఇక తీసుకోలేదు. ఇక 2 షర్ట్ అయితే తీసుకున్నాం. ఇక ఈ ఐటమ్ తీసుకున్నాం.